నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పోలుమూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పర్యటించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వ్యత్యాసం చూపరాదని కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై జగన్ ప్రచారం అవాస్తవమని, చంద్రబాబు శంకుస్థాపన చేసి కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. బాగా ఇస్తున్నారు. నాకు లేదు కేసీఆర్ చాలా సంతోషంగా వృత్తిలో ఉండాలి. అది రామరాజ్యం ఉంది. రమరామ మల్లికార్జున సాక్షి గణపతి అనుగ్రహ సిద్ధిరస్తు. అలా చూడండి. చూడండి అలా రాంబో చూడండి. దాని మీద ప్రభుత్వం ప్రధానమైన దృష్టి పెట్టారు. పుష్కరాలు పెద్ద ఎత్తున జరగాలి. ఆ పుష్కరాలు ప్రజల యొక్క ఆలోచన కనుగొనగా జరగాలి అని ఆలోచన జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని అందిపుచ్చుకోవడానికి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఈ కార్యక్రమం ఉమ్మడిగా పెద్ద ఎత్తున చేయాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి. మన ఆర్థిక ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి నిధుల కన్నా ఈస్ట్ గోదావరి పెద్ద ఎత్తున నిధుల సందర్భంగా హెచ్చుతగ్గులు లేకుండా చేయమని మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఒత్తిడి ఉంది ఈస్ట్ గోదావరికి అనే మాట వాస్తవం కాదు. ఎందుకంటే మున్సిపాలిటీ కనిపిస్తారన్న కనుక మున్సిపాలిటీకి ప్రధాన కేంద్రంగా తీసుకుని అటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్న సందర్భంగా దాన్ని సరిచేయమని ముఖ్యమంత్రి చెప్పాలి. ఈనాడు ఒకటే చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రను పోషించడం మానేసి అధికారం ఎలాగ రావాలని ఆలోచన చేస్తున్న వక్రీకరిస్తూ అభివృద్ధిని వక్రీకరిస్తూ అభివృద్ధికి ప్రజల పక్షాన సంపూర్తి సహకారం అధికార పార్టీకి అందజేయవలసిన ఒక ప్రతిపక్ష పార్టీ ఇది నేనే తెచ్చాను, ఇది నేనే ఇచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, ఎవరు శంకుస్థాపన చేశారో ఆలోచన మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోయారు. పూర్తి చేసింది ఎవరంటే వేల కోట్ల ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఈ జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా మోడీ గారు ఓపెన్ చేసిన తరఫుగా వారికి ఈ ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. దాని మీద శ్రీ సత్యసాయి జిల్లా పాలపాటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించి అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, అన్నదానం వంటి అన్ని వసతులు కల్పించాలి అని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్వామి గోవింద, మల్లికార్జున స్వామి గోవింద గోవింద.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవత మావుళ్ళమ్మ అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. 1000 మందికి పైగా మహిళలు చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, స్వీట్లతో కూడిన సారెను పూరి గుడి నుంచి భీమేశ్వర స్వామి ఆలయం మీదుగా మావుళ్ళమ్మ ఆలయానికి చేరవేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం జై మావుళ్ళమ్మ నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఈవో నగేష్ కుమార్, చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు. జై జై మావులమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం ప్రధానోత్సవం మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ప్రతి సంవత్సరంలో లాగే మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసర త్రిశక్తి స్వరూపుడైన మావులమ్మ వారు మన గ్రామ దేవత కింద విరాజిల్లుతున్నారు. కానీ ఇప్పుడు అమ్మవారు గ్రామ దేవత కాదు, ప్రపంచ దేవత అయిపోయారు. ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల భీమవరం నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ కూడా అమ్మవారిని వాళ్ళ ఆడపడుచు కింద చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వివాహం జరిగినా అమ్మవారు ఏ కోరికన్నా నెరవేరుతూ ఉంటారు. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వివాహంలో కానీ ప్రతి విషయంలో కూడా అమ్మవారు కాపాడుతూ ఉంటారు. ఆ కృతజ్ఞత ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక వార్డు నుంచి అలాగా అమ్మవారికి సారి తీసుకొస్తూ ఉంటారు. అది ఈ రోజున ఇక్కడ ఉన్న మహిళలు, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మన ఈ చుట్టుపక్కల గ్రామంలో కాదు, నిన్న రాత్రి వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి కూడా వచ్చారు మహిళామణులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నిద్రించి తొలగొక ఒక్కొక్క కేజీ కింద వీళ్ళందరూ కూడా ఈ రోజు సారి తీసుకురావడం జరిగింది. జై జై మావులమ్మ. అరటికెళ్ళు, చలివిడి, అలాగే వివిధ రకాల స్వీట్లు, వివిధ రకాల పువ్వులు, పళ్ళు, గాజులు, చిన్న చెక్క బొమ్మలు, అద్దం, గాజులు, పౌడరు, ఇలాంటివన్నీ ఇత్యాది సామాన్ అంతా కూడా అమ్మవారికి సమర్పించారు. మావులమ్మవారి దేవాలయానికి వస్తే పండుగ కోలాహలం కన్నా బాగా ఉంది ఇప్పుడు. ఎందుకంటేనండి ప్రతిరోజు నిత్యం కొన్ని వందల మంది వారి శక్తికి తగ్గట్లుగా ఇతోధికంగా అమ్మవారిని పూజిస్తూ పసుపు, కుంకుమ, పళ్ళు, పువ్వులు, గాజులు, అనేక రకాలైన మన ఏరియాలో తయారయ్యే మన సాంప్రదాయక పిండి వంటలతో వచ్చి సారి సమర్పించుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మావులమ్మ వారికి 365 రోజులు స్వయం సేవ చేసే సేవకులు అందరూ కలిపి చాలా భారీ ఎత్తున సారి పట్టుకొచ్చారు. బాజా భజంత్రులతో, ఎన్నో ఊరేగింపులతో, బాణాసంచాల భయంగా ఇప్పుడు ఎన్నో 600 నుంచి 1000 మంది ఉంటారు సుమారు. చాలా ఎక్కువ మంది ఎన్నో రకాల స్వీట్లు పట్టుకొని ఈ రోజు సారి పట్టుకొచ్చారు. మీరే కాకుండా సంతోషం. మీరు అందరికీ సార్లు తెచ్చినా ఏమి తెచ్చినా సంప్రోక్షణ మరియు దర్శనం, మంత్రపుష్పం. జై జై అన్నమయ్య జిల్లా రాయచోట నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చింతకాయల మస్తానయ్య పదవీ విరమణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీఎస్పీ కృష్ణమోహన్ హాజరై మస్తానయ్యను ఘనంగా సన్మానించారు. మస్తానయ్య తన 32 ఏళ్ల సర్వీస్లో ఎలాంటి రిమార్కు లేకుండా ఎంతో నిబద్ధతతో నిధులు నిర్వహించారు అని కొనియాడారు. ఈ కాలంలో 10 ప్రశంసా పత్రాలు, 8 రివార్డులు అందుకున్నట్లు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో సిఐ కృష్ణరాజు నాయక్, వివిధ మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వస్త్రాలు, అలాగే 7 గుండల వాడి శాలువ, పూలదండతో ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా అండి ఆ దేవుడి ఆశీస్సులు మన డిఎస్పీ సార్ గారి ద్వారా లభించాయి. థ్యాంక్ యూ సార్. సార్ మనం ఇచ్చే ఈ క్లాప్సే సార్ ఆనందంగా పరవశుడవుతాడని నేను అనుకుంటున్నాను సార్. శాల్వతో మరియు పూలహారంతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. క్లాప్ సార్. శాల్వ మరియు పూలహారంతో సత్కరిస్తున్నారు. వారికి కూడా థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా క్లాప్ సార్.
తిరుపతిలోని 42వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. కూటమి ప్రజా ప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. 28 రకాల పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఈ విధంగా దాదాపు 28 రకాల పెన్షన్లు కూడా మనం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. ఇది ప్రతి నెల మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి సమక్షంలో సంక్షేమం ఎప్పటికీ నిలిచిపోకుండా ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం చేస్తున్నారు. దాదాపు ఈ మన తిరుపతి పట్టణంలోనే 18,195 మందికి దాదాపు 8,9,27,000 రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 42వ డివిజన్లో 200 మందికి దాదాపు 9,09,000 రూపాయలు కూడా పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. 1వ తారీఖునే అన్ని పెన్షన్లు కూడా ఇచ్చి పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెల వారికి కావాల్సిన పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ 30వ తేదీనే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మొదలుపెట్టి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరియాలనే ఎన్డీఏ కూటమి యొక్క ఆశయమని తెలియజేస్తారు. 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు హామీ ఇచ్చారు. ఆ రకంగా ఈరోజు ఈ డివిజన్లలో ఉదయం 9:30కి ఈ కార్యక్రమం ప్రారంభించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురేఖ రాజీనామా చేశారు. కాగా సురేఖ అనారోగ్యాల కారణాల వల్లే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె భర్త బాలుడు స్పష్టం చేశాడు. టీడీపీకి చెందిన కొందరు నాయకులు తమపై సోషల్ మీడియాలో బురద చల్లుతూ తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తన భార్య గత కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ దుష్ప్రచారంపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. నా పేరు వద్ది బాలుడు. మా మిస్సెస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నిన్న సాయంత్రం మేము రాజీనామా పత్రం సెక్రటరీ గారికి ఇచ్చేసినాము. తెచ్చి ఆయనకు అదే మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, అంతా ఆరోగ్యపరంగా మేము రాజీనామా చేయాలనుకుంటే సరే అని చెప్పి ఆయనకి ఇచ్చేసినాం. మేమేం చేసినాం, ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము ఆరోగ్యపరంగా రాజీనామా చేసి పెద్ద ఆయన ఉడదాడి గారికి, కొన్నారెడ్డి సార్కి ఇద్దరికి కూడా ఒక 2 నెలల నుంచి నేను చెప్తాను, సార్ ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, మా భార్యకు లివర్ కింద గడ్డలు వేసి కొంత మేము హైదరాబాద్ ఏజ్లో చూపించినా, యశోదలో చూపించినా అవన్నీ అయిపోయి మళ్ళీ మేము ఇప్పుడు చెన్నై రేలా హాస్పిటల్లో చూపినాడు. మా వాడు వద్ది సూర్యప్రకాశ్ అని యూరాలజిస్ట్ కిడ్నీ డాక్టర్ ఉన్నాడు. ఆయన సలహా మేరకు ఏంటంటే ఆయన మద్రాసులో రేలా డాక్టర్ బాగున్నారు చిన్న ఆయన దగ్గర పోయి మీరు చూపించుకోండి, ఆయన దగ్గర ఆయన ఏం చెప్తాడో చూస్తామంటే ఆయన దగ్గర పోయినాం. ఆయన దగ్గర చూపిస్తానా, నేను ఫిజియోథెరపీ చేయించినాం, కీమో చేయించినా, దాదాపు 4వ నెల నుంచి తిరుగుతానే ఉన్నాం. నిన్న కూడా మొన్న పోయిన బుధవారం పోయి శనివారం వచ్చిన హాస్పిటల్లో ఆరోగ్యపరంగా ఉండి మేము రాజీనామా చేసినాం. అది పెద్ద ఆయనకు కొన్నారెడ్డి గారికి ఆ నుంచి మాకు పదవి ఇవ్వడం అనేది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దగ్గర పెద్ద ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు వచ్చాయని కొట్లాడి మాకు ఇప్పించాను. అయినా ఆ రోజు మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆయన పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అందరు కలిసి మాకు ఇచ్చినారు పదవి. మేము ఆ పదవికి వాళ్ళకి ఇచ్చినందుకు, వాళ్ళు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మా ఆరోగ్యపరంగా 4 నెలల ముందు నేను ఏమనలే, 4 నెలల ముందు ఏమనలే. నాకు 4వ నెల నుంచి లివర్ ప్రాబ్లం వచ్చి మొన్న అయితే ఒక 2 నెలలు నేను చాలా కష్టపడినా, నొప్పి అని. ఇప్పుడు రాత్రి ఒక 5
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపో పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. బయట పార్కు చేసిన ఏపీ 39 UX 7686 నంబర్ గల హైర్ బస్సును గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఆ బస్సు మదనపల్లి బస్టాండ్లో ప్రత్యక్షం కావడంతో అధికారులు, పోలీసులు షాక్ కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బస్సును స్వాధీనం చేసుకున్నారు. బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఏ ఉద్దేశంతో ఈ పని చేశాడు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఏం నీ పేరు? మీ నాయన పేరేమి? ఎవరు మీది? అనంతపురంలో ఏడా? రాత్రి ఏం జరిగింది? ఎక్కడి నుండి? కదిరి నుంచి. ఎత్తుకు ఆడబెట్టినావు? పెట్టేసి నువ్వే చెప్పినావు మళ్ళా? అవునా? ఏమి కైఫే ఏం పని చేస్తావు నువ్వు? ఏడా? కదిరిలో. ఏం నీ పేరు? మీ నాయన పేరేమి? గుంటూరు జిల్లా పొన్నూరు, చుండూరు మండలాల్లో వరుసగా జరుగుతున్న మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాద్ వెల్లడించారు. దొంగతనాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం 7 నిందితులను అరెస్టు చేసిందని తెలిపారు. నిందితుల నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 91 మోటార్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్తో కలిసి రికవరీ చేసిన మోటార్లను బాధితులైన రైతులకు అందజేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెరుబల్లి గ్రామంలో 3.86 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే మండలాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ పెనుబల్లి, సల్మాన్పురం, చెల్లాయిపాలెం గ్రామంలో నిర్వహించిన పింఛన్ పంపిణీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న సన్నకారు రైతుల సాదా బైనామా భూములు రిజిస్ట్రేషన్ సమస్యను ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఒకటి, మనం ప్రతి నెల 1వ తేదీ కల్లా ఎదురు చూసే అవ్వాతాతల కోసం ఇచ్చే పెన్షను, అలాగే 2 ఏళ్ల నమ్మకం, కూటమి ప్రభుత్వం యొక్క నమ్మకం, అలాగే సంక్షేమం, అభివృద్ధి అన్నీ కలిపి పెనుబల్లి పంచాయతీలోని సాన్మాల్పురంలో ఈరోజు 30 ఇళ్ళు ఇంటింటికి తిరగడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ, ముఖ్యంగా సాల్మాన్పురం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ సాల్మాన్పురంకి ఎలక్షన్ అయిన తర్వాత పెనుబల్లికి వెళ్ళాం, కానీ ఈ సాల్మాన్పురం ఉన్న ఏరియాకి ఇదే మొట్టమొదటిసారి నేను రావడం. సుమారు 35-40 ఇళ్ళు వరకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, మీకు సంక్షేమం, అభివృద్ధి ఎలా చేస్తున్నాము అని అడగడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తెలుగుదేశం ప్రభుత్వం బాగుందని చెప్పారు. కానీ వీళ్ళు 40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ సాల్మాన్పురం ఏరియాలో సెటిల్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళ పొలాలు సాదా బైనామా కింద ఉన్నవి. 40 ఏళ్ళై వీళ్ళు ఇక్కడికి వస్తే 40 ఏళ్ల నుంచి ఇక్కడున్న ఈ రైతులందరూ ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎంతున్నా వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి రైతు ఇదే ప్రాబ్లం చెప్పాడు. ఇది ఇంతకు ముందే మన తెలుగుదేశం నాయకులు సాల్మాన్పురం నుంచి నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు దానికి ఒక
జీవో కూడా ఇచ్చున్నారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆదోరి విజయ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలక మండలి ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన దేవాలయ భూ వివాదానికి మార్కెట్ యార్డ్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. జిందే శంకర్ కు మార్కెట్ యార్డ్ లో ఎటువంటి అధికారిక హోదా లేదని వివరించారు. అధికారిక సమాచారం కోసం చైర్మన్, వైస్ చైర్పర్సన్, కార్యదర్శి లేదా పాలక మండలి సభ్యులను మాత్రమే సంప్రదించాలి అని ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దృష్ట్యా ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల అభ్యర్థన మేరకు మరికొంతమంది ప్రజల యొక్క ఫోన్ కాల్స్ మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మనం చూసినాం, ఆదోనిలో మంగళాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర స్థలాన్ని మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు కబ్జా చేసినారని కొంతమంది ప్రచారం చేయడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవము. మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఎలాంటి కబ్జాలు చేయలేదు. మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ శారదమ్మ గారు అటువంటి పనులు చేయరు అని మేము పూర్తిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. అయితే అదే వీడియోలో చైర్మన్ గారి యొక్క భర్త జిందే శంకర్ గారు అలాంటి కార్యకలాపాలు చేసినారని అక్కడ అన్నారు. అది కబ్జా జరిగిందా లేదా మనకు తెలియదు. మనం పేపర్లు చూడలేదు, ఆధారాలు లేవు, మన దగ్గర ఏం లేవు. కానీ నిన్న వీడియో అయితే మాత్రం వచ్చింది. దీని మీద తప్పకుండా పాలక మండలి వైపు నుంచి స్పందించాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. ఎందుకంటే వాయిస్ ఎలా పోతుందంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ కబ్జా చేసినారని, మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ రకమైనటువంటి మాటలు బయటికి రావడం చేత పాలక మండలి అయినటువంటి మాకు అప్రతిష్ట కలిగేటువంటి ప్రమాదం ఉంది. పాలక మండలి అయినటువంటి మాకైనా, చైర్మన్ గారికైనా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు జిందే శంకర్ అనేటువంటి వ్యక్తి మీద ఏదైనా మాట్లాడాలా అనుకుంటే మీరు మాట్లాడుకోండి, నాకేం ఇబ్బంది లేదు. చైర్మన్ గారికి, జిందే శంకర్ గారికి వాళ్ళు భార్యాభర్తలు అయి ఉండొచ్చు, కానీ జిందే శంకర్ గారు చైర్మన్ కాదు. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.